మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మావయ్య, ఆ కళని తలుచుకుని మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు? లేదమ్మా, కలలని అంత తేలిగ్గా తీసుకోకూడదు. కలే కదా అని వదిలేస్తే ఒక్కోసారి అవి కన్నీళ్లనే మిగులుస్తాయి. అందుకే ఇంత భయపడుతున్నాను. ఏంటన్నా, మీ కలలో వచ్చినట్టు నేను రాణి విడిపోతావా? అలా ఎప్పటికీ జరగకూడదనేరా నేను కూడా కోరుకునేది. అన్నయ్య గారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిమిషం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకప్పుడు ఆ ప్రేమను మీరే కాదన్నారు. వాళ్ళిద్దరినీ విడదీయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ అది జరిగిందా? నిజమైన ప్రేమ ఎప్పటికీ కలిసే ఉంటుందండి, విడిపోవటం జరగదు. అవునన్నా, నా నుంచి రాణిని ఈ ప్రపంచంలో ఏ శక్తి దూరం చేయలేదు. ఎందుకంటే తను నా ప్రాణం. నా ప్రాణం నా నుంచి దూరం అవ్వడం అంటే నేను శవంగా మారడమే. నేను మట్టిలో కలిసే వరకు మేమిద్దరం విడిపోవడం అనేది జరగదు. ఏంటండి ఆ మాటలు? అసలే మావయ్య కళ విషయంలో అంతలా భయపడుతుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరే ఊపిరిగా బతుకుతున్నాను. మీ నీడలో నేను సంతోషంగా ఉన్నాను. అలాంటి మనిద్దరి మధ్య ఎడబాటు ఎందుకు వస్తుంది? మావయ్య, మీరు అనవసరంగా ఏదో తలుచుకుని భయపడకండి. అమ్మా రాణి, ఒకప్పుడు డబ్బు తప్ప మనుషులకు నేను విలువివ్వలేదు. డబ్బు చేతిలో ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే గర్వంతో ఉండేవాణ్ణి. ఆఖరికి కన్న కొడుకు విషయంలో కూడా వ్యాపార దృష్టితోనే ఆలోచించాను. కానీ వాడి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. కాని నా కొడుకు మాత్రం డబ్బు కన్నా బంధాలకే విలువిచ్చాడు. అందుకే నాతో ఉన్న బంధాన్ని కాదనుకుని ఆత్మీయత, అనురాగాన్ని పంచే నీకు దగ్గరయ్యాడు. నువ్వు కూడా వాణ్ణి కంటికి రెప్పలా చూసుకున్నావమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య? దాన్ని తలుచుకోవద్దు. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం. నేను చెప్తున్నాను కదా. ఇంకా ఆ గతాన్ని తలుచుకుని బాధపడటం తప్ప ప్రయోజనం ఏముంటుంది? లేదమ్మా, నీ గొప్పతనం ఏంటో నేను పతనం అయ్యాకే నాకు అర్థమైంది. నీ పతనం కోరుకున్న నన్ను చేరదీసిన గొప్ప వ్యక్తివమ్మా నువ్వు. డబ్బు బతకడానికి కావాలి, కానీ డబ్బుతోనే బతకాలి అనుకోకూడదని నాకు తెలియచేసి నా కళ్ళు తెరిపించావు. నీలాంటి వ్యక్తి నా కొడుకు జీవితంలోకి వచ్చినందుకు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకే చెప్తున్నానమ్మా, పరిస్థితులు ఎలా మారినా, రోజులు ఎలా తిరిగినా నా రాధ చెయ్యి మాత్రం నువ్వు ఎప్పటికీ వదిలిపెట్టొద్దమ్మా. మీరిద్దరూ ఎప్పుడూ నా ముందు కలిసే ఉండాలి. నా కళ్ళకి మీరిద్దరూ కలిసే కనిపించాలి. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాధకు నువ్వు దూరంగా ఉన్నావని తెలిస్తే ఈ గుండె ఆ క్షణమే ఆగిపోతుందమ్మా. అందుకే నా కొడుకుని ఎప్పటికీ వదలను అని నాకు మాటివ్వు తల్లి. సరే మావయ్య, మీకోసం ప్రమాణం చేస్తున్నాను. ఆయన నా ప్రాణం, నా ప్రాణం ఎప్పటికీ దూరం కారు. నేను ఆయన నీడని, ఎప్పటికీ ఆయన్ని విడిపోను. మేము ఇద్దరిగా కనిపించినా మేమిద్దరం ఒకటే అన్నది మాత్రం నిజం. నేను మీకు మాటిస్తున్నాను మావయ్య, రాధగారు లేకుండా రాణిగా నేను మీకెప్పటికీ కనిపించను. చాలమ్మా, ఈ మాట నాకు చాలు. ఈ కన్ను శాశ్వత నిద్రలోకి వెళ్లే వరకు నా కళ్ళ ముందు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారన్న ఆనందమే కావాలి నాకు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను తల్లి.
ఎందుకు షమి నన్ను పెళ్లి చేసుకోమని వర్షని బలవంతం చేస్తున్నావు? చెప్పాను కదా, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని. తను మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి కానీ ఇలా మధ్యవర్తుల బలవంతం వల్ల ఒప్పుకోకూడదు. అది నాకు కూడా ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నువ్వు తీసుకురాకు. చూడు వంశీ, నేను వర్షాకే కాదు సమంతాకి కూడా స్నేహితురాలినే. నా స్నేహితురాలి చివరి కోరిక తీర్చే బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా. అందుకే ఈ విషయం నేను వర్షతో మాట్లాడాను, కానీ తను ఒప్పుకోవడం లేదు. ఇలా వర్ష ఒప్పుకోకపోవడం వల్ల ఏ లోకంలో ఉన్నా సమంత ఆత్మ కూడా శాంతించదు. అక్కని నిజంగా అభిమానించే మనిషి అయితే అక్క ఆఖరి కోరిక తీర్చాలి కదా. అది తను ఎందుకు ఆలోచించడం లేదా అని నేను బాధపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు షమి? మా అక్క చనిపోలేదని నేను నమ్ముతున్నానని నీతో చెప్పాను కదా. అలాంటిది చనిపోని మనిషికి ఆఖరి కోరిక అంటావేంటి? తను ఎక్కడ ఒక దగ్గర బ్రతికే ఉంది. తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది. అలా వచ్చిన రోజు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పిచ్చిదానిలా మాట్లాడుకు వర్ష. ఇన్ని రోజులు ఒక నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఎప్పటికీ ఎవ్వరితోనూ పంచుకోకూడదు అనుకున్నాను. నేను ఎలాగైనా ఒప్పించి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ నీ మాటలు విన్నాక ఆ నిజాన్ని నీకు చూపించక తప్పడం లేదు. అది చూస్తే నువ్వు తట్టుకోలేవని దాచాను, అంతేకాని ఇంకో ఉద్దేశం లేదు. నిజమా? ఏంటా నిజం? అదేంటో చెప్పు. నన్ను నమ్మించే ప్రయత్నం చెయ్యకు. చనిపోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు తను ఒక వీడియో చేసింది. అది నేను అప్పుడే చూసుకొనుంటే తన మరణాన్ని ఆపి ఉండేదాన్నేమో. కానీ నేను చాలా రోజుల తర్వాత చూశాను. అది చూసినప్పుడు నా గుండె కలిచి వేసింది. ఎలాగైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేయాలన్నది తన కోరిక కాబట్టి నా స్నేహితురాలు మాట నేను నిలబెట్టాలి అనుకున్నాను. అందుకే నీతో పరిచయం పెంచుకున్నాను. కానీ ఈరోజు నీ మాటలు విన్నాక తన చివరి కోరిక తీర్చలేమో అన్న భయం నాకు కలుగుతుంది. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అక్క వీడియో చేయడం ఏంటి? ఎక్కడుందా వీడియో? చూడండి వర్ష, ఇది నేను నీతో మాట్లాడుతున్నా చివరి మాటలు కావచ్చు. నువ్వు నా చెల్లెలివి కాదు అని, నా జీవితంతో ఆడుకోవడానికి వచ్చిన ఒక శత్రువు అని నేను నీ మీద పగని పెంచుకున్నాను. కాలేజ్లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడే నీ మీద నాకు కోపం వచ్చింది. నేను ప్రేమించిన వంశీ నిన్ను ప్రేమించాడని తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. కానీ ఒక నిజాన్ని ఆ రోజు నేను తెలుసుకోలేకపోయాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వ్యక్తి నా జీవితంలోకి వచ్చినా సరే నాకు దగ్గర కాలేడు అన్న నిజాన్ని నేను తెలుసుకోలేకపోయాను వర్ష.